మిత్రులారా, వినాయకుడి చవితి సందర్భంగా కొన్ని వందల వినాయకుళ్ళు ఒకచేటే కలిసి ఉన్నాయి. ఈ మొత్తం వినాయకుళ్ళు పల్నాడు మొత్తం విస్తరింపజేయబడుద్ది రేపు సెప్టెంబరు నెలలో. ప్రతి నెల మన సెప్టెంబర్లో వినాయకుడి పండుగ కింద లెక్క కాబట్టి ఇన్ని కలర్స్లో రకరకాల అన్నీ మనం ఒకే చోట ఒకే విధంగా చూసుకోగలం. పండగ టయానికి ఇటు వెళ్ళి అటు వెళ్ళిపోతాయి. పల్నాడు జిల్లా మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఒకే చోట చూస్తాం, చాలా అరుదు. ఇది మీకు బాగా నచ్చిద్దని నేను అందరికంటే ముందుగా వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఇంకా లవకుశులు కలిసి ఆంజనేయ స్వామితో కలిసి ఉన్నది, ఎలుక వినాయకుడు, నంది వినాయకుడు, అలా రకరకాల కలర్స్లో మీకు దర్శనం ఇస్తా ఉన్నాయి. ఇవన్నీ ఆకుపచ్చ వినాయకుడు, పసుపు, ఎల్లో, అన్ని రంగులు కలిగిన వినాయకుళ్ళు. ఎక్కడో గుజరాత్, రాజస్థాన్ నుంచి వస్తారు ఈ బొమ్మలు తయారు చేయడానికి. శిల్పులు వచ్చి ఈ వర్క్ అంతా చేసుకొని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతారు. వీటిని ఇంకా ఫినిషింగ్ ఇవ్వాల్సింది, పాలిషింగ్ చేస్తే ఇంకా మెరుస్తాయి. కొన్నిటి పాలిష్ చేశారు, కొన్నిటి చేయాలా, మళ్ళీ డబుల్ కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ కూడా అయితే ఇంకా మెరుస్తాయి. ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మీకు డిమ్ముగా కనపడుతున్నాయి. అదే లైటింగ్లో అయితే మామూలుగా ఉండవు. ఇవి ఈ వినాయకుడే మేము తీసుకోబోతున్నాం. అడ్వాన్స్ కూడా కట్టాము. ఇది కూడా ఇక్కడ కాదు, కొద్దిగా ఎర్రగొండపాలెంలో పంపబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవి కొద్దిగా చిన్న వినాయకుళ్ళు. చిన్న వాటి కానీ పెద్దవాటి దగ్గర ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి చిన్న సైజు, పెద్ద సైజు మొత్తం ఉంటాయి. ఈ వినాయకులు వినుకొండ రూట్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి అందుబాటులో వాళ్ళ ధరలకు తగ్గట్టు ఉంటాయి. మొత్తం ఒకేసారి చూడటం అనేది అరుదు. ఈ అవకాశం మన నసరాపేట ప్రజలకు మాత్రమే దక్కింది. ఇది ఏ నాయకుడు ఏ ఊరు వెళ్ళిద్దో ఎవరికీ తెలియదు. కొందరు ముందే అడ్వాన్సులు కట్టి ట్యాగులు తగిలించుకున్నారు, వాళ్ళ ఊరు వాళ్ళ పేరు అడ్వాన్సు. ఆకుపచ్చ వినాయకుడు, పసుపు, పింకు, వైటు, గ్రే, ఇన్ని అసలు లేని కలర్ లేదు. కలర్ఫుల్ వినాయకులు అంటే ఇదే.